ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేరు తండ్రి కోరిక. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. చిన్న పట్టణం సరిహద్దుల్లో పచ్చగా విస్తరించిన పొలాల మధ్య ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి యజమాని రామయ్య వయసు 5 దశాబ్దాలు దాటినా హుషారుగా పని చేసేవాడు. సాదాసీదా జీవనం గడుపుతున్నా తన పిల్లలకి మంచి చదువు చెప్పాలని పెద్ద కల కలగంటూ రోజూ కష్టపడుతూనే ఉండేవాడు. ఇంటి పెద్ద కొడుకు అనిల్ పట్టణంలో డిగ్రీ చదువుతుండగా చిన్న బిడ్డ సునీత స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. వారిద్దరిలోనూ రామయ్య ఆశలన్నీ ప్రతిబింబిస్తూనే ఉండేవి. ఆ ఇంటి వెనకాల పెద్ద వేప చెట్టు ఉండేది. దాని చుట్టూ ఆ ఊరి పిల్లలు అల్లరి చేస్తూ కేరింతలు కొట్టేవారు. ఆ వేప చెట్టు క్రిందనే అనిల్ చిన్ననాటి కలలన్నీ వికసించాయి. ఇప్పుడు చదువులో బాగా రాణించి తండ్రి ఆశలు నెరవేర్చాలని పట్టుదలతో ఉండేవాడు. కానీ పట్టణ జీవితం మాత్రం అంత సులభం కాదు. అనిల్ చదువుతో పాటు అక్కడి కొత్త వాతావరణం, కొత్త మనుషులు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటితో ఒక నిరంతర పోరాటం సాగించాల్సి వచ్చింది. రాత్రిళ్ళు లైటు ఆరిపోతే కొవ్వొత్తి వెలుగులో పుస్తకాలు చదువుతూ తనను తాను ఓదార్చుకునేవాడు. తండ్రి కష్టాలు గుర్తుకొస్తే మరింత కృతజ్ఞతతో ముందుకు నడిచేవాడు. ఇక సునీత మాత్రం తన చిన్నదనపు అమాయకాన్ని అలాగే నిలబెట్టుకుంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు తండ్రిని తడుముకొని ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయేది. తిరిగి వచ్చి తన చిన్న చిన్న స్కూల్ కథలు చెప్పేది. ఆమె అమాయకపు మాటలు రామయ్యకి ఒక్క కాసేపైనా అన్ని కష్టాలను మర్చిపించేలా చేసేవి. అలా అందరి హృదయాల్లో చిన్న ఆశలు, పెద్ద కలలు కలగలిపి జీవితం నడుస్తూనే ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఆ కుటుంబాన్ని ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే